పాలమూరుకు చెందిన దోనూరు అనన్యారెడ్డి కలిశారు. సివిల్స్ ఫలితాలలో 2023కు గాను జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది అనన్యారెడ్డి. ఈ సందర్భంగా అనన్యారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించి సత్కరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పీసీసీ అధ్యక్షులు హనుమంతరావు అంబర్పేటలోని తన నివాసంలో మౌన దీక్షకు దిగారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్టు కొంతమంది చేస్తున్న దుష్ప్రచారంపై తగిన విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని హనుమంతరావు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. మొన్న భువనగిరి గురుకుల హాస్టల్లో కలుషితాహారం తిని చనిపోయిన ప్రశాంత్ ఉదంతాన్ని మరొక ముందే మరో ఫుడ్ పాయిజన్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా నర్సపూర్ మండల కేంద్రంలోని కేబీవీపీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ గురుకులాల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరికి ఉదంతాలు అద్దం పడుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో తాగునీటి సమస్య ఏర్పడిందని సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. నాగార్జున సాగర్ టేల్ పౌండ్ నుంచి ఆంధ్ర ప్రభుత్వం మొత్తం నీటిని దిగువకు వదిలేస్తున్న విషయాన్ని గ్రహించలేని ముఖ్యమంత్రి మంత్రుల కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి నీటి కరువు ఏర్పడిందని అన్నారు. గత 10 ఏళ్లలో లేని కరువు ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. నదీ జలాలపైన ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో, రైతులకు సాగునీళ్ళు ఇచ్చే విషయంలో, చివరికి తాగునీళ్ల విషయంలో కూడా ఏ రకంగా సోయి లేకుండా ప్రవర్తిస్తుందో మరొకసారి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నాగార్జున సాగర్ టేల్ పాండ్. ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి చర్చలు లేకుండా, ఎవరికి మూడో కంటికి తెలియకుండా దొంగతనంగా నీళ్లు తీసుకుపోయి ఖాళీ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ మంత్రులకు, నల్గొండ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సోయే లేదు. ఈ జిల్లాలో వీళ్ళు ఏదైతే మేము మార్పు తెస్తారన్నారో తప్పకుండా మళ్లీ ఫ్లోరిన్ కి ఈ జిల్లాను అప్పచెప్పే ప్రమాదం తెస్తున్నారు. సాగునీళ్లు ఇవ్వలేకపోయినరు, లక్షలాది ఎకరాలను ఎండబెట్టి రైతాంగం పొట్టగొట్టినరు. గతంలో సమైక్యాంధ్ర ప్రభుత్వాలు కూడా ఇంత దరిద్రంగా లేకుండే. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం పక్కన పెడితే ఉన్న వాటినే తీసేసి ఉన్న అవకాశాలనే పోగొట్టి ప్రజలు ఉసురు పోసుకుంటున్నారు. జిల్లాకు మంచినీళ్లు లేకుండా చేసిన ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రజలు తప్పకుండా. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని రాజకీయంగా భూస్థాపితం చేసే వరకు వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత డాక్టర్ రాజయ్య మీసం మెలేసి తొడగొట్టి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభయహస్తం అంటున్నారని, కానీ తన పక్కన కడియం శ్రీహరి వంటి భస్మాసురుని పెట్టుకున్నాడని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. నమ్మక ద్రోహం చేసిన కడియం అంతు చూస్తానని హెచ్చరించారు. కడియంకు నిజాయితీ ఉంటే రాజీనామా చేసి రావాలని, ఎన్నికల్లో చూసుకుందామని మీసం మెలేసి తొడగొట్టి సవాల్ చేశారు. తెలుగు రాష్ట్రాలలో అందరూ మనిద్దరి కోసమే ఎదురు చూస్తున్నారని, దమ్ముంటే రాజీనామా చేసి రావాలన్నారు. నాకు నేరుగా రాజకీయ ఆత్మహత్య చేసుకునేలా చేసిన దుర్మార్గుడు కడియమని దుయ్యబట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను వదిలే ప్రసక్తి లేదన్నారు. ఇప్పుడు తనకు ఉన్న పని అంతా ఆయనను రాజకీయంగా తొక్కుడే అని అన్నారు. కడియం శ్రీహరి దళిత ద్రోహి, నమ్మక ద్రోహి, డిక్టేటర్ గుంటలక్క అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సవాల్ చేస్తా ఉన్నా కడియం శ్రీహరి, నీకు సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో నీకున్నాయో లేవో నాకైతే తెలియదు. అవన్నీ ఉండేది ఉంటే సవాల్ చేస్తున్నా, నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. చూసుకుందాం, నువ్వా నేనా, ఇద్దరం నువ్వా నేనా చూసుకుందాం. అంతిమ పోరాటం మన ఇద్దరి మధ్యలే. దేశం మొత్తం కూడా, తెలంగాణ మొత్తం కూడా, అవిభక్త ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రోజు కూడా నీ కోసం నా కోసం మాత్రమే చూస్తా ఉన్నాడు. అక్కడ రాజయ్య గెలుతాడా, కడియం శ్రీహరి గెలుతాడా అనే చూస్తాను. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరులో మీడియాతో మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చాముల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీకి ఓటు వేస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని, ప్రతి ఒక్కరికి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో చేసిన వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ఎలాగైతే ప్రజల వద్దకు తీసుకెళ్లారో, ప్రస్తుతం మోదీ పాలనలో జరిగిన వైఫల్యాలను కూడా ప్రజల వద్దకు విస్తృతంగా తీసుకెళ్లి వివరించాలని అన్నారు. తనపైన కూడా బీజేపీ, బీఆర్ఎస్ కలిపి కుట్ర పన్ని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 60 సంవత్సరాలలో సమతులన పాలన కొనసాగించిందని చెప్పారు. మొట్టమొదటిసారిగా నా సొంత మండలం శాలిగౌరవం నుంచి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మా జిల్లా అధ్యక్షులు అండం సంజీవ్ రెడ్డి గారు, శామ్యుల్ అన్న, నేను, మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, జెడ్పీటీ కంటెస్టెడ్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరూ కూడా హాజరయ్యారు. ఈ మొదటిసారిగా అన్ని మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వీ, ఎస్టీ సెల్, ఎస్సీ సెల్, అలాగే సీనియర్ నాయకులందరూ కూడా
ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు అన్ని మండలాల్లో వచ్చారు. అయితే ఎస్సీసీఎల్ అందరూ కూడా. అయితే నేను ఒకటే ఏమంటున్నా అంటే, మొన్ననే తుంగతుర్తి నియోజకవర్గంలో 4 నెలల క్రితం మందుల శామ్యుల్ అన్నను బ్రహ్మాండంగా గెలిపించినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మరొకసారి కృతజ్ఞతలే కాకుండా ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో నన్ను బ్రహ్మాండమైన అదే మెజార్టీతోటి గెలిపించాలని, ఏదైతే బీఆర్ఎస్ వైఫల్యాలను మా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన మీద ప్రజలకు ఎలా అవగాహన చేయించారో. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పడం హాస్యాస్పదమని సిపిఎం పార్టీ నేత మహేందర్ ఆరోపించారు. అంబర్పేటలోని చేనంబర్ ఫ్లైఓవర్ 2021 సంవత్సరంలో ప్రారంభమై ఇప్పటి వరకు పూర్తి కాలేదని, ఫ్లైఓవర్ నిర్మాణ కారణంగా సుమారు 1000 మంది ప్రైవేటు వ్యక్తుల దుకాణాలు, ఇతర వ్యాపారాలు దెబ్బతిన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శులు ఎం దశరథ్ తదితరులు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పేసి నిన్న జయప్రకాష్ నారాయణ గారితో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చెప్పాడు. మేము అడుగుతా ఉన్నాం, మీ బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలకు ఇదే చెప్తట్టున్నారు. మీరు అబద్ధాలు చెప్పడము, మోసాలు చేయడము ఇవే నేర్పుతట్టున్నారు. తెలంగాణ ప్రాంతానికి 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి ఎక్కడ చేసినాం? రోడ్లు చేసినామని చెప్తా ఉన్నాం. రోడ్లకు సంబంధించింది పీపీపీ పద్ధతిలో ప్రైవేటు బ్యాంకులు అప్పులు తీసుకొచ్చి దాని ద్వారా రోడ్లు వేసి, ఆ రోడ్లు వేసిన వాళ్ళకు టోల్ ఫ్రీ ద్వారా ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. కేంద్రం నుండి ఎక్కడ డబ్బులు వచ్చినాయని అడుగుతా ఉన్నాం. అంటే పర్మిషన్ తీయడం కూడా డబ్బులు ఇచ్చినట్టుగానే కిషన్ రెడ్డి గారు ఖాతాలో వేసుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. బ్యాంకులు ఇచ్చిన అప్పులు కూడా ఆయన ఖాతాలో వేసుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. మా అంబర్పేట్ ప్రజలు 2021లో చైనంబర్ ఫ్లైఓవర్ ప్రారంభమైంది. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా విక్టోరియా మెమోరియల్ హోమ్ గ్రౌండ్ లో వాకర్స్ ని కలుస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కరపత్రాలు ఇచ్చి విజ్ఞప్తి చేశారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరేలా చేస్తుందని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దేశంలో రాహుల్ గాంధీని నాయకత్వాన్ని బలపరచాలని వారు కోరారు. భారతదేశంలో నట్టడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారని, మల్కాజ్గిరి కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమని మధు యాష్కీగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 22న మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా తూముకుంట మున్సిపాలిటీ అంతాయిపల్లిలో జరిగే సభలో స్థలిని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పరిశీలించారు. ఈ నెల 22న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ భవనంలో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి గెలవకపోయినప్పటికీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలామంది మిత్రులు అప్పుడు ఇంకా టీఆర్ఎస్ వస్తుందేమని, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేని తిరిగి గెలిచి మంత్రి అవుతాడేమని చాలామంది సోదరులు కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉన్న ఈ సభా ప్రాంగణం ఏదైతే ఉందో, మరి ఈ ప్రాంగణంలో ఇవాళ నుంచే వర్క్ స్టార్ట్ అయింది. మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి పెద్దల సహకారంతో 50,000 మందిని మా నియోజకవర్గం నుంచి తరలిస్తాం. మిగతా నియోజకవర్గాల నుంచి 10,000 చొప్పున 1,00,000 మందిని తరలించి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా ఈ సభను ఉద్దేశించి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులు వజ్రేష్ యాదవ్ గారు, అన్న సుధీర్ రెడ్డి అన్న గారు, మహేష్ గౌడ్ గారు, శంకర్ గౌడ్ గారు, బాలేష్ గారు, జయపాల్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, ఇక మిగతా నాయకులందరం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్ సంబంధించినటువంటి వర్క్లో భాగంగా, పర్యవేక్షణలో భాగంగా ప్రజలందరికీ ఈ యొక్క మీటింగ్కు రావాలని పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక పిలుపునిస్తూ ఇక్కడ మేము మీతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా మరి ముఖ్యంగా జరిగినటువంటి విధ్వంసం 7 లక్షల పైచిలకు అప్పు చేసి తెలంగాణ ప్రాంతాన్ని విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ ని ప్రజలందరూ కూడా తిరస్కరించారు.
మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఎల్బీ నగర్ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి హయత్ నగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఆర్ కృష్ణానాయక్, హయత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, ఉపాధ్యక్షుడు సంతోష్, కేపీ వెంకటేష్, రవి, విజయ్, గణపతి, పవన్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ సందర్భంగా పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం గుమ్మడిదల టోల్ గేట్ నుంచి మెదక్ జిల్లా కేంద్రం వరకు పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలకు ఎంపీ అభ్యర్థి నీలం మధుతో అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ గుమ్మడిదలకు వెళ్లారు. గుమ్మడిదల టోల్ ప్లాజా సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ వాహనాల ర్యాలీని మంత్రి సురేఖ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రిగా పీఠాన్ని అవరోధించినటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గడ్డ అయినటువంటి గడ్డకు ఒక బీసీ పీఠను నీలం ముదిరాజును మరి అభ్యర్థిగా నిలపడం జరిగింది. ఆ అభ్యర్థిని నిలపడంతో ఈరోజు మెదక్ పట్టణానికి ప్రజానాయకుడు శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. కనుక మేము పటాన్చెరు పట్టణం నుండి 113 డివిజన్ నుండి అలా వందలాది వాహనాలతోటి పెద్ద ఎత్తున మరి ఈరోజు నామినేషన్ కు తరలుతున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. ఇలా బిహెచ్ఎల్ గానీ, బీడీఎల్ గానీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గానీ అన్ని పరిశ్రమలను తీసుకొచ్చి ఇక్కడ వేలాది మందికి ఉపాధి కల్పించింది కాంగ్రెస్ పార్టీ. గతంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు 9 సంవత్సరాలుగా మొత్తం జీఎస్టీ తోటి, అట్లాగే నోట్ల రద్దుతోటి అనేక విధాలైనటువంటి రైతు చట్టాలు కావచ్చు, కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసి వందలాది మంది రైతులు గాని, కార్మికులు గాని, ఇలా నిరుద్యోగులు అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంఎస్పీ ధర లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వము దాష్టికం వల్ల ఇలా మొత్తం కూడా పూర్తిగా ఇబ్బంది జరుగుతుంది. కంటోన్మెంట్ నియోజకవర్గం 1వ వార్డు పరిధిలోని బాపూజీ నగర్ లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్. మల్కాజిగిరి పార్లమెంట్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను ఆయన కోరారు. సిరిసిల్ల నేత కార్మికుల బకాయిల చెల్లింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు విడుదల చేయడం పట్ల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మదేవి, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి రెడ్డపోయిన గోపి, పార్లమెంట్ కో కన్వీనర్ అడేపు రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పోరాట ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. ఈ మేరకు ఆయా నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. బతుకమ్మ చీరను ఉత్పత్తి చేసిన యజమానులకు సైతం ప్రభుత్వం నుండి సక్రమంగా పేమెంట్లు రాకపోవడంతో దాదాపు 270 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయని, మిగిలిన బకాయిలు సైతం పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ప్రభుత్వ హామీ ఇచ్చిన విధంగా కొత్త ఆర్డర్లను ఇచ్చి నేత కార్మికులకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించాలని కోరారు. వీటితో పాటు పవర్ లూమ్ కార్ఖానాలకు గత 30 సంవత్సరాల నుంచి 50% సబ్సిడీతో అందిస్తున్న విద్యుత్తుని పునరుద్ధరించాలని, కార్మికులకు ఇవ్వాల్సిన 10% యార్న్ సబ్సిడీని వెంటనే అందించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుంచి అధిగమించేలా అన్ని చర్యలు తీసుకోవాలని విన్నవించారు. వీటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో బీజేపీ పక్షాన మళ్లీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిరిసిల్ల నేత కార్మికులకు బకాయి పడ్డ డబ్బులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక 50 కోట్ల రూపాయలను ఈ రోజు విడుదల చేయడం పైన భారతీయ జనతా పార్టీ తరపున హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది నిజంగా కూడా నేత కార్మికుల పోరాట ఫలితం. గత నెల రోజులు నేత కార్మికులు దీక్షలు చేస్తూ, వారంతా కూడా పాదయాత్రలు చేస్తూ, భిక్షాటన చేస్తూ, వారికి రావాల్సినటువంటి సొమ్మును ప్రభుత్వం చెల్లించాలని చేసినటువంటి పోరాటానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు దీక్షకు పిలుపునివ్వడం, వారికి మద్దతుగా సిరిసిల్లలో ఒకరోజు దీక్షకు అన్ని ఏర్పాట్లు చేయడంతో దిగొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాలు, అలాగే కార్మికులు, ఆసాములందరితో కూడా మాట్లాడి వారి డిమాండ్లన్నిటికీ కూడా తలొగ్గి, అలాగే వారికి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పి వారం రోజుల క్రితం చెప్పినటువంటి మాట మనందరికీ కూడా తెలిసిందే. అయితే దాంట్లో భాగంగా ఇవాళ 50 కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల నిజంగా కూడా అది బీజేపీ పోరాట ఫలితంగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఉప్పల్ హెచ్సీఏ క్రికెట్ స్టేడియం వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు గేట్లు తోసుకుని వెళ్లారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థి నాయకుల మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో టికెట్ల విషయంలో బ్లాక్ దందా కొనసాగుతుందని
ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ సత్యప్రసాద్ ఆరోపించారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 70,000 టికెట్లు ఏ విధంగా అమ్ముడుపోతాయని సత్యప్రసాద్ ప్రశ్నించారు. దీంతో క్రికెట్ అభిమానులు తమకు టికెట్లు దొరక్క నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏప్రిల్ 25న జరిగే క్రికెట్ మ్యాచ్ని క్రికెట్ అభిమానులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. నిర్వహించిన ఐపీఎల్ మ్యాచెస్లో టికెట్ల అమ్మకాలు చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండే, ఎక్కడికక్కడ కౌంటర్లు పెట్టి, అంతేకాకుండా ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున కౌంటర్లు పెట్టి టికెట్ల అమ్మకాలు జరిగేవి. కానీ ఇప్పుడు పేటీఎం సంస్థ, ఆ సంస్థ అభిమానులకే కావచ్చు, వేరే ఎవరు కూడా తెలియని సందర్భం ఉంది. మేము కూడా ఒక టికెట్లను కూడా పెద్ద ఎత్తున కౌంటర్లను ఏర్పాటు చేసి, అదేవిధంగా ఆన్లైన్లో ఏ సంస్థకి ఇస్తున్నారో ముందుగానే ప్రెస్ రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తారీఖు సన్ రైజర్స్ హైదరాబాద్, అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించిన మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్కు సంబంధించినటువంటి ఐపీఎల్ టికెట్లను పేటీఎం అనే సంస్థకు సన్ రైజర్స్ యాజమాన్యం, అదేవిధంగా హెచ్సిఏ కూడా అమ్మకానికి పెట్టారు. దాదాపు 36,000 టికెట్లు అరగంట వ్యవధిలోనే అమ్ముడుపోయాయని చెప్పి ఇదే హెచ్సిఏ, అదేవిధంగా సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది. వాస్తవానికి అరగంట వ్యవధిలో 36,000 టికెట్లు అమ్ముడుపోవడం అనేది చాలా విడ్డూరమైన విషయం. దీన్ని గతంలోనే మేము పూర్తిగా దీన్ని విభేదిస్తూ అనేక సందర్భాల్లో కూడా దీన్ని ఎండగట్టినటువంటి విషయం ఉంది. కానీ ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య, డెమోక్రటిక్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి డివైఎఫ్ఐ, అదేవిధంగా పీవీఎల్ యువజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పల్ స్టేడియంలో మేము ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీ, సదత్ నగర్ ప్రాంతాలలో బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బాలాపూర్ ఇన్స్పెక్టర్ భూపతి సూచించారు. పోలింగ్ రోజున ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, పోలీస్ సిబ్బంది ఎల్లవేళలా ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఇన్స్పెక్టర్ మధు, ఎస్ఐలు మహేందర్, సైదులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, సోదరుడు నరేందర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలానగర్, సనత్ నగర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా సనత్ నగర్ పిఎస్ పరిధిలో తనిఖీలు చేపట్టారు. ఎర్రగడ్డ భరత్ నగర్ ఫ్లైఓవర్ వద్ద బచ్చల లోకేష్ అనే శ్రీకాకుళానికి చెందిన యువకుడి వద్ద 57,500 విలువ గల 2.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతను ఏపీలోని శ్రీకాకుళంకి చెందినవాడని, జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి మోతీనగర్లో నివాసం ఉంటూ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉందందున హైదరాబాద్లో గంజాయిని అమ్ముకుని ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చునన్న ఆశతో కొద్ది రోజుల ముందు ఏపీలోని ఇచ్చాపురం వెళ్లి అక్కడ గంజాయిని సరఫరా చేస్తున్న సోంపేటకు చెందిన నరీష్ అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్కి తీసుకువచ్చాడు. ఇక్కడ కూలీలు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన యువకులకు విక్రయించాలని అనుకున్నాడని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాజేందర్ నగర్, తుర్క్యాంజల్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, చిక్కడపల్లి, బాగ్లింగంపల్లి, రామ్నగర్, అడిక్మెట్, ఖైతాబాద్, లక్డీకపూల్, తార్నాక, ఓయూ క్యాంపస్, హబ్జీగూడ, నాచారం, మల్లాపూర్, ఉప్పల్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, బషీర్బాగ్, లంగర్ హౌస్, కార్వాన్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ తదితర ప్రాంతాలలో వర్షం కురిసింది. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేసవి ఉక్కుపాతతో అలవడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. మరోవైపు రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.